వచ్చానా? హలో, హలో, వినిపిస్తుందా? మీకు ఆది జాగీర్తో కటింగ్ ఎలా సులువుగా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత బ్యాక్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీనికి ఒక ½ ఇంచి డ్రాయింగ్ డాట్స్ కోసం పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ కోసం అని ఇలా బ్యాక్ ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని మనం కుట్టు కోసం కొంచెం ఒక ½ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సంఖ కోసం ఇలా పెట్టుకుని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్టు కోసం. ఆ తర్వాత ఇలా మనం మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మన బ్యాక్ లూజ్ కోసం ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని ఇలా కొలుసుకోవాలి. మనకి ఎంత ఉంది? 19 ఉంది. దాంట్లో ½ భాగం పెట్టాలి, 9.5. అలా పెట్టుకుని ఇలా మన ఈ స్కేల్తో స్ట్రైట్గా గీసుకోవాలి. గీసుకుని మనం కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మనం నెక్ కోసం ఒక కొలత పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? మనం 5.30. ఇక్కడ వచ్చేవాడికి 6 అంగుళాలు, ఒక ½ ఇంచి ఎక్స్ట్రా ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మన తర్వాత మన షోల్డర్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది ఎంత వచ్చిందో కొలుసుకుని 2.30 వచ్చింది. ఇక్కడ మళ్ళీ 2.30 పెట్టుకుని స్ట్రైట్ గీసుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం రౌండ్ నెక్ ఏ మోడల్ కంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఇలా ఇది కొంచెం రౌండ్ గీసుకోవాలి. అక్కడ బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందామా? కార్డు పెట్టుకోవాలి. ఇది డాట్స్ కోసం మనం ఇక్కడ కార్డు పెట్టుకుని ఇలా మన డాట్స్ కోసం గుర్తు పెట్టుకుని అలా మార్కర్తో గీసుకోవాలి. ఇప్పుడు మనం వెంటనే దాని పక్కనే స్ట్రైట్గా చేతులు తీసుకోవాలి. చేతులు తీసుకుని ఆది బ్లౌజ్తో ఎంత బాగుందో పెట్టుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకుని కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా మన ఫ్రంట్ కొంచెం గుంట కొట్టుకోవాలి. కొంచెం ½ ఇంచు పాటు మనం ఫ్రంట్ కానీ వచ్చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రంట్ కోసం ఒక గుర్తు పెట్టుకోవాలి. అయిపోయింది, చేతికి అయిపోయింది. మన ఫ్రంట్ తీసుకుందాం.
ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ ఉంటుంది, నిలువు కటింగ్ ఉంటుంది. మనం ఏ మనిషికి ఎలా కావాలో అలా దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇలా మనం సేమ్ బ్యాక్ పెట్టి ఫ్రంట్ ఇలా తీసుకుంటాం. మన గుర్తు కోసమని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. వేసుకుని మనం నెక్ కోసమని మన మార్కర్తో ఇలా పెట్టుకుంటే మనకు ఫ్రంట్ గుర్తు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు దాని ఫ్రంట్ని కట్ చేసుకుంటాం బ్యాక్ వేసుకుని. బ్యాక్ తీసి పక్కన పెట్టుకుని మన ఫ్రంట్ విడిగా కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో కొలుసుకోవాలి. అది జాకెట్ని బట్టి దానికి ఎలా ఎంత కావాలో అంత బట్టి తీసుకుంటాం. జాకెట్ ఎంత ఉంది? 11 ఉంది. 11, 3 ఇక్కడ నుంచి పైనుంచి మనం 11 పెట్టుకోవాలి. 11 పెట్టుకోవాలి. అక్కడ నుంచి 3 స్ట్రైట్ తీసుకుని ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు పెట్టుకోవాలి. 4 ఇంచులు పెట్టుకుని మనం ఫ్రంట్ డాట్ ఎంత కావాలో 2.5 తీసుకుంటే ఫ్రంట్ నెక్ మన ఆ జాకెట్ని బట్టి కొలుసుకుంటాం. ఆ జాకెట్ ఎలా ఉందో అలాగే పెట్టుకుంటాం. మన కుర్తా ఖర్చులు వదిలి తర్వాత మనం ఎంత కావాలంత పెట్టుకుంటాం. ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుని కుర్తాకి కింద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. మన ఫ్రంట్ ఏ నెక్ కావాలంటే ఆ మోడల్ వేసుకుంటాం. ఆ తర్వాత ఆ జాకెట్ని బట్టి క్రాస్ బెల్ట్ ఎంత ఉందో కొలుసుకుని 8 ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుని అక్కడి నుంచి ఒక 2.5 డాట్స్ పెట్టుకుంటాం. నుంచి ఒక గీత తీసుకుంటే ఫ్రంట్కి. ఆ తర్వాత ఎంత ఉందో కొలుసుకొని క్రాస్ బెల్ట్కి పెట్టుకుని గీసుకుంటాం. డాట్స్కి గుర్తు పెట్టుకోవాలి కార్డ్లో. తర్వాత మన ఫ్రంట్కి కొంచెం సంకల ముడత రాకోకుండా ఉంటాయి. కొంచెం గుంట తీసుకోవాలి. ఫ్రంట్ పట్టు ఇప్పుడు మనం షేప్ పెట్టి కట్ చేయాలి. ఇది ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకి ఎంత ఉందో కొలుసుకుని 10 ఉంది. 10 2.5. ఇప్పుడు మనం ఇది తీసుకుని పెట్టుకుని 2 అంగుళాలు ఇంకేమో ముందు ఫ్రంట్ బాగా వచ్చేవాడిగా అది బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటాం. అది బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటాం. దాని నుంచి కట్ చేసుకుంటాం. ఇంకా ఫ్రంట్ కానీ గుర్తుండటం కోసం కార్డ్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం. అప్పుడు కుట్టే వాళ్ళకి తేలిగ్గా అర్థం అవుతుంది. లేకపోతే కనిపించి పడిపోతుంది ముందు ఏదో బ్యాక్ ఏదని తెలియదు. హాయ్, నేను మీకు కటింగ్ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి.